31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని. H1B వీసా ఇక కలేనా? అది అందుబాటులో ఉంటుందా? వలసదారులకు H1B వీసా దొరుకుతుందా? దొరికితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీకు అవగతం అయ్యేటట్టు చెప్పాలి. ఫైనల్ వేజెస్ సంబంధించిన ఒక చార్ట్ కూడా బయటకు వచ్చింది. అంటే గతంలో ఉన్నటువంటి శాలరీస్కి వేజెస్కి ఇప్పుడు కొత్తగా H1B వీసాలో రాబోయే మార్పులు ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. అమెరికాలో ఉన్న కంపెనీలు ఏం చేస్తున్నాయంటే హయ్యర్ శాలరీస్ ఇస్తే, అంటే అమెరికన్స్ పెట్టుకోవాలంటే హయ్యర్ శాలరీస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అమెరికాలో ఉండేటువంటి ఏ పౌరుడైనా సరే ఉద్యోగం చేయాలంటే ఆ మినిమం వేజెస్ను ఫాలో కాకుండా అక్కడ ఉద్యోగం అనేది ఎవరు కూడా ఆఫర్ చేయలేరు. కాబట్టి ఆ కంపెనీస్ అమెరికన్ సంబంధించిన పౌరులకు ఎవరికైనా సరే ఉద్యోగం ఇవ్వాలంటే అదే ఉద్యోగం మన ఇండియా నుంచి వెళ్ళేటువంటి లేదా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఎన్ఆర్ఐస్కి లేదా వలసదారులకు ఎవరికైనా అదే ఉద్యోగం ఆఫర్ చేసినప్పుడు 4 గింతలు తక్కువ ఇచ్చినా కూడా సరిపోయేటట్టుగా ఇప్పటిదాకా నడిచింది. అందుకే రెండోది ఏంటంటే అమెరికా పౌరులు ఖచ్చితంగా టైమింగ్స్ పాటిస్తారు. 1 నిమిషం వాళ్ళు లేటుగా రారు, 1 నిమిషం వాళ్ళు ఆలస్యంగా వెళ్ళరు. టైం ప్రకారంగా వస్తారు, టైం అయిపోగానే వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ నడుస్తున్నటువంటి చాలా కంపెనీస్లో చాలా వర్క్ పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పెండింగ్లో ఉండే వర్క్ని ఇండియన్స్ కానీ లేక ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కానీ అవసరమైతే 2 గంటలు 3 గంటలు ఎక్కువ ఎక్స్ట్రా టైం అయినా స్పెండ్ చేసి ఆ వర్క్ పూర్తి చేసి కంపెనీలకు లాభాలు తెప్పించి పెట్టడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. కానీ అదే అమెరికన్స్ పెట్టుకున్నట్టయితే సాధ్యం కాదు. అది రెండో లాభం అక్కడ ఉన్న కంపెనీలకి ఎన్ఆర్ఎస్ వల్ల. తక్కువ వేజెస్, ఎక్కువ పని. రెండోది సెలవు దినాల్లో కూడా అవసరమైతే ఎమర్జెన్సీ ఉంటే పని చేయడానికి ఇండియన్స్ రెడీగా వస్తారు తప్ప అసలు అమెరికన్స్ ఎట్టి పరిస్థితుల్లో రారు. ఎందుకంటే వాళ్ళు శుక్రవారం దాకా ఫ్రైడే దాకా వాళ్ళు గుర్రంలాగా పనిచేస్తారు, గాడిదలాగా పనిచేస్తారు. సాటర్డే సండే వాళ్ళు గుర్రంలాగా ఖర్చు పెడతారు, గుర్రంలాగా పరిగెడతారు. ఎక్కడ సముద్రం ఒడ్డుందా, ఎక్కడ ఎక్కువగా చూడడానికి టూరిజం ప్లేసెస్ ఉన్నాయా, ఎక్కువ సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగించే పరిస్థితులు ఉన్నాయా అని వెతుక్కుంటూ పోతారు. వాళ్ళు డబ్బు సంపాదించి దాన్ని దాచుకోవాలి, వచ్చే తరాలకు అందించాలి, తరతరాలకు తన ఆస్తిని ఇవ్వాలన్నట్టు ఆలోచన అమెరికాలో ఉండే ఏ ఒక్క సిటిజన్కి ఉండదు. ఎందుకంటే అక్కడ పిల్లల భారాన్ని తల్లిదండ్రులు వహించరు, తల్లిదండ్రుల భారాన్ని పిల్లలు వహించరు. 14-15 ఏళ్ళు అయిపోగానే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు, ఎవరి జీవితం వాళ్ళు గడుపుతారు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. తల్లిదండ్రుల మీద ఆధారపడరు కాబట్టి, అలాగే పిల్లల మీద తల్లిదండ్రులు కూడా ఆధారపడరు కాబట్టి తాము సంపాదించుకున్న తాము మండే టు ఫ్రైడే గుర్రంలాగా చాకరీ చేయాలి, వర్క్ చేయాలి. సాటర్డే సండే వీకెండ్ లోపల హాలిడేస్లో ఎంజాయ్ చేయాలనేదే అక్కడున్న తత్వం. ఒక అమెరికాలోనే కాదు, చాలా వెస్ట్రన్ కంట్రీస్లో, మిగిలిన కొన్ని ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ తత్వం, ఈ పద్ధతి చాలా నడుస్తుంది. కాబట్టి హాలిడేస్లో పనిచేసే అవకాశం లేదు. మనం ఎవరైనా ఎన్ఆర్ఐస్ మాత్రం పనిచేయడానికి సిద్ధపడతారు, అమెరికన్స్ చేయరు. సో ఇన్ని రకాల లాభాలు. 4 గింతలు తక్కువ వేజెస్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధపడేటువంటి వలసదారులు. రెండోది సమయం ఎక్కువ కావాలన్నా కూడా ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా కూర్చొని పనిచేయడానికి సరిపోయేటువంటి సంసిద్ధత. మూడోది ఏమిటంటే హాలిడేస్లో కూడా వచ్చి పనిచేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితి. రెండోది బాసుని బాసుగా గౌరవించడం, బాసుని ఒక రంగా మనకు ఇండియన్లో ఉండేటువంటి ఇండియన్ సిస్టంలోనే ఎస్ బాస్ అనేటువంటి తత్వంతో ముందుకు పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అమెరికన్స్ ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు తప్ప ఒక బాస్ లాగా చూడరు. హాయ్ అంటే హాయ్ అనుకునే పరిస్థితి ఉంటుంది తప్ప గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ అని, గుడ్ ఈవినింగ్ అని ఇలాగ వాళ్ళకి చెప్పడం అనేది జరగదు. హాయ్ బాయ్, వచ్చినప్పుడు హాయ్ అంటారు, వెళ్ళేటప్పుడు బాయ్ అంటారు. ఇంతే వాళ్ళు చెప్పేటువంటి పద్ధతులు. దీనివల్ల ఏమవుతుందంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వలస వాళ్ళని మనం H1B వీసా ద్వారా తీసుకుంటే మనం తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఎక్కువ లాభం వస్తుంది. ఆ ఎంప్లాయీస్ ద్వారా మ్యాక్సిమం వర్క్ మనం చేయించుకునే అవకాశం ఉంటుంది. మినిమం వేజెస్, మ్యాక్సిమం వర్క్, ఈ పద్ధతిలో వెళ్ళిన పరిస్థితి నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్న పని ఏమిటంటే H1B వీసాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టుల్లో కూడా మినిమం శాలరీస్ని, వేజెస్ని విపరీతంగా పెంచేశాడు. అంటే ఏమిటి, ఇప్పుడు అమెరికన్స్ తీసుకుంటేనే బెనిఫిట్, మనకు అనవసరంగా $1,00,000 మనం $1,00,000 పే చేసి మనం ఒక వీసాను ప్రొవైడ్ చేయడం కన్నా దానికన్నా ఇక్కడ లోకల్గా ఉండేవాడిని తీసుకుంటే సరిపోతుంది.
ఎలాగో వీడికైనా అంతే శాలరీ ఇవ్వాలి, వాడికైనా అంతే శాలరీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా వలసదారుల మీద కాకుండా అమెరికన్స్ మీద ఫోకస్ పెట్టేట్టుగా అన్ని కంపెనీలు దానికి సంసిద్ధపడేటట్టుగా చేయడం అనేది ట్రంప్ యొక్క విధానం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు జరిగేది ఏమిటంటే కొత్తగా వచ్చిన H1B వీసా పాలసీ ప్రకారంగా, కొత్తగా వచ్చిన వేజెస్ ప్రకారంగా అన్ని వేజెస్ను పెంచేశారు. అక్కడ ఇప్పుడు పనిచేయగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు అమెరికన్సే తీసుకోవడం బెస్ట్ అనే నిర్ణయానికి కంపెనీస్ అన్నీ వచ్చేటట్టుగా చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అందువల్ల ఇప్పుడు ఇండియన్స్ని కానీ ఇతర దేశాల్లో వలసదారులు కానీ అమెరికన్స్ ఎంతవరకు తీసుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది. ఎందుకంటే ఒకటి, వీసా ప్రొవైడ్ చేయాలంటే H1B వీసా తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చాలా పెద్ద మొత్తంలో చెల్లించాలి. రెండోది, వచ్చిన తర్వాత శాలరీ ఏమైనా తగ్గుతుందా? ఇంత ముందులాగానే తక్కువ శాలరీకి 4 గంటలు తక్కువ రేట్లో పనిచేసి సాటర్డే సండే కూడా హాలిడేస్ కూడా పనిచేయడం. మూడోది, ఎక్కువ సమయం ఉన్న కావాలంటే ఓవర్ టైం కూడా చేయడానికి సిద్ధపడటం. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంది. సరే, మిగతా పెట్టున్నా కూడా ఆ 4 గంటలు తక్కువ వేజెస్ ఇప్పుడు 4 గంటలు పెంచి పారేస్తారు. ఇప్పుడు ఆ శాలరీ ఖచ్చితంగా ఇవ్వక తప్పదు. తక్కువ శాలరీ ఉండే H1B వీసాలను క్యాన్సిల్ చేస్తున్నారు. అలాంటి వీసాలు అక్కర్లేదు. ట్రంప్ విధానం ఒక్కటే, ఎవరైనా ఇతర దేశాల నుంచి మన దానికి వచ్చేవాడు మేధావి కావాలి, ఈ దేశానికి ఏదైనా ఇవ్వాలి, వాడు ఈ దేశానికి ఆర్థిక సంపదన కలిగించాలి, ఈ దేశానికి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలి, ఈ దేశం అభివృద్ధిలో పాటుపడాలి తప్ప ఈ దేశం నుంచి డబ్బు తీసుకొని తన దేశానికి పంపించుకునేవాడు, ఈ దేశం మీద ఆధారపడి బతికేవాడు, ఈ దేశం లేకపోతే తనకు బతికేలేనట్టు వాడు మనకు అక్కర్లేదు అని చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి వలసదారుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాకు వెళ్ళడం అవసరమా? ఇప్పుడు అసలు వెళ్తే కూడా అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయా? ఆ ఉద్యోగాలకు తను ఫిట్ అవుతాడా? ఇలాంటివి అనేక ప్రశ్నలు ఉల్లేస్తున్నాయి. రెండోది, అక్టోబర్ దాకా వెళ్ళడానికి అవకాశాలు లేవు. H1B వీసా అక్టోబర్లో ఓపెన్ అవుతుంది అంటున్నారు. అది కూడా ఉంటుందా లేదా అప్పటి నుంచి ఇంకా పోస్ట్పోన్ చేస్తారా అనేది కూడా సందేహాస్పదంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇంత డబ్బు చెల్లించి ఆ దేశానికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకునే దానికన్నా భారతదేశంలో అదే డబ్బును ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఏదైనా చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. తనతో పాటు మరో 10 మందినో 100 మందినో బతికించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఇంకా అమెరికాకు వెళ్లకుండా ఇక్కడ ఇండియాలో నుండి వెళ్ళడానికి వెతుక్కుంటున్న పరిస్థితులు, మార్గాలను వెతుక్కుంటున్న వాళ్ళందరికీ చెప్పగలిగేది ఒక్కటే, 1కి 10 సార్లు ఆలోచించండి, మీ అట్లాగే ముందుకు అడుగు వేయమని కోరుతూ సెలవు.